ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 35వ కీర్తన 10వ వచనం. దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికి ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను నేను విడిపిస్తానని చెప్పేసి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో తెచ్చుకున్నటువంటి సంపాదన అంతా కూడా అపవాదైనటువంటి సాతాను దోచేసుకుంటూ ఉన్నాడు. అదొక హాస్పిటల్ రూపమే కావచ్చు, అదొక చెడు వ్యసనాల రూపమే కావచ్చు, అదొక తాగుడైనటువంటి బానిసత్వమే కావచ్చు. ఇలా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల కారణాన్ని బట్టి తెచ్చుకున్నటువంటి సంపాదన అంతా కూడా అపవాది ఎంతగానో దోచేసుకుంటూ ఉన్నాడు. అయితే అటువంటి దోచుకునేటువంటి వారందరి చేతిలో నుండి దీనులను దరిద్రులను ఆయన రక్షిస్తానంటూ ఉన్నాడు కనుక, ఆయన విడిపిస్తానంటూ ఉన్నాడు కనుక, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి మీ జీవితంలో ఒకవేళ అదే పరిస్థితుల్లో ఉండి కుటుంబాన్ని నడిపించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా? కుటుంబాన్ని నడిపించడానికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. అటువంటి వారందరి చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తానని చెప్పేసి ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరి ముఖ్యంగా మీకున్నటువంటి అన్ని బంధకాల్లో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.